నుంచి వెళ్ళేటప్పుడు 18 ఇయర్స్ అప్పుడు వెళ్తారు, ఒక అడల్ట్గా బయటకు వెళ్తారు. స్కూలింగ్ కంప్లీట్ చేసుకొని జూనియర్ కాలేజ్కి వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మా బాధ్యత ఏంటంటే మీకు తగ్గట్టుగా మేము నడుచుకోవాలి. పిల్లల స్థాయికి దిగి వచ్చి మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మేము నడుచుకుంటే తప్ప ఇక్కడ మిమ్మల్ని మేము ఏ విధంగా అయితే బయటికి పంపాలో అది మాకు ఒక ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టుగా మేము పంపగలుగుతాం. సో మేము పనిచేసే చోట ప్రతి చోట కూడా మా స్థాయిని మేము తగ్గించుకొని పనిచేస్తాం. ఈ క్రమంలో ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బందితో ఏర్పడినటువంటి అనుబంధం కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, జీవితాంతము మేము సంపాదించుకున్న ఆస్తులు ఏమిటంటే మీరే. ఎందుకనంటే నేను మనుగురులో చేశాను, ఇక్కడికైనా ఎక్కువ పీరియడ్ చేశాను. నేను 8 ఇయర్స్ చేశాను, కొత్తగూడెం చేశాను 4 ఇయర్స్ చేశాను, అంతకుముందు బూర్గంపాటు చేశాను, అక్కడ ఒక 8 సంవత్సరాలు పనిచేశాను. దాదాపుగా 25 ఇయర్స్ సర్వీస్లో నావన్నీ కూడా దూర ప్రాంతాలు, దూర ప్రయాణాలే. నేను లోకల్లో చేసింది కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్స్లో నాకు పనిచేసే అవకాశం రాలేదు. అది మరి భగవంతుడి సంకల్పమో తెలియదు, లేక నేను ప్రయత్నం చేసుకోకపోవడమో నాకు తెలియదు, కానీ ఆ అవకాశం అయితే రాలేదు. జేఎల్గా ఒక 4.5 ఇయర్స్ చేశాను. అప్పుడే మనకి సుచరిత మేడం, కుమార్ సార్ అక్కడ పనిచేస్తున్నారు, అలా పరిచయం. నేను అక్కడ చేరినప్పుడు వీళ్ళు జాయిన్ అయ్యారు. సో ఎక్కడ చేసినా కూడా, ఏ కాలేజీ నుంచి వెళ్ళినా కూడా అరే ఈ మేడం తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనేది ఎవరు అనుకోలేదని నేను నమ్ముతున్నాను. మళ్ళీ మేడం దగ్గర పనిచేసే అవకాశం వస్తే చెయ్యాలని మాత్రం అనుకున్నాను. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ మాట్లాడారు, అన్నీ కూడా మనం చేసిన పనులే. నాకు ఏ అవార్డు వచ్చినా, నేను ఏ కార్యక్రమం చేసినా, ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళినా, ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఏది చేసినా నేను సింగిల్గా చేయలేదు. సభాముఖంగా నేను మీ అందరితో చెప్తున్నాను, అది మనందరము కలిసి చేస్తేనే సాధ్యమైంది. సింగిల్గా మనం ఏది చేయలేదు. మీరు ఇచ్చినటువంటి సపోర్ట్తోనే అది సాధ్యమైంది. ఈరోజు ఏ కాలేజీ కన్నా ఎవరైనా ఈ కాలేజీకి రావాలి అనుకుంటే ములకల్పల్లికి రావడానికి ఇష్టపడుతున్నారు మనస్ఫూర్తిగా. అతహారు వచ్చాడు అంటే తన ఇష్టంగా వచ్చాడు ఇక్కడికి. లేదంటే కల్లూరు పక్కన ఇంకెక్కడికో వెళ్ళేవాడు, ఏనుకూరు వెళ్ళొచ్చు, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. భద్రాచలం పెద్ద కాలేజ్, హైయెస్ట్ స్ట్రెంత్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. కాలేజీ బాగుంటుంది. కల్పన మేడం తను ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడికే రావాలి అని అనుకున్నారు. మేము కాకుండా మిగతా ప్రిన్సిపల్స్ అందరూ కూడా ములకలపల్లి అయితే మేము వస్తాము, అవకాశం ఉంటే రావడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ కాలేజీని ఆ రకంగా నిలబెట్టినందుకు స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడ్మిషన్స్ విషయంలో కానివ్వండి, రిజల్ట్ విషయంలో కానివ్వండి, కరిక్యులర్ యాక్టివిటీస్, అకాడమిక్గా మనం చేపట్టేటటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా స్టాఫ్ భాగస్వామ్యం లేనిదే నేను ఒకదాన్ని అయితే ఏది చేయలేదు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక విషయం ప్రస్తావించాలి. గత 3.5 సంవత్సరాలుగా నేను నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పటికీ ఈ కళాశాలను నేను ఇక్కడ లేకపోయినా నడిపించారు. నేను ఈరోజు ఉన్నట్టుగానే వాళ్ళు భావిస్తారు. ఖచ్చితంగా క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి, స్టాఫ్ అందరూ కూడా టైంకి వస్తారు. ఒక్క క్లాస్ జరుగుతున్నప్పుడు ఏ లెక్చరర్ కూడా ఏ రోజు స్టాఫ్ రూమ్లో అయితే కూర్చోరు. 100% నేను పక్కాగా చెప్తున్నాను. ఎవరైనా క్లాస్ లెక్చర్ వాళ్ళు ఎప్పుడైనా చెప్పొచ్చు, మేడం మీరు పొరపాటు పడ్డారు కాదు, అది నా నమ్మకం. టైంకి వస్తారు, కాలేజీని అసెంబ్లీ అటెండ్ అవుతారు. ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ ఎవ్వరూ కూడా బయటకు వెళ్ళరు. ఒక సీఎం ఉంటాడు లోకల్లో కాబట్టి వెళ్ళి భోజనం చేసి వస్తాడు తప్ప ఒక్కరు కూడా కాలేజీలో అడుగు పెడితే బయటకు వెళ్ళరు. రాణి మేడం కానీ, సుచరిత కానీ, అనిత కానీ, ఇదివరకు పనిచేసినటువంటి లెక్చరర్స్. అటువంటి లెక్చరర్స్ అవసరమైతే టీ కేటిల్ బయటకు పట్టుకొని వెళ్ళి టీ కూడా తీసుకొస్తారు. వీళ్ళు కేవలము మనము లెక్చరర్సే కాదు, వీళ్ళందరూ కూడా మీరు ఎలా అనుకోవాలంటే దే ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ టచ్ అనేది ఉంది. 6 ఇయర్స్లో నేను ఇక్కడ వర్క్ చేసిన పీరియడ్ అది నా సర్వీస్లో వెరీ మెమరబుల్ వన్ అనమాట. వచ్చిన రోజు నుంచి నేను ఎప్పుడు చెప్తాను, సందర్భం వచ్చినప్పుడల్లా జహీర్ సార్తో ఒకటే మాట అన్నాను, అబ్బా సార్ వెళ్ళాను ములకల్పల్లి కానీ అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు, వాష్రూమ్ లేదు, ఏమీ లేదు. అక్కడ ఆటో దిగితే చీర ఒక చేతిలో పైకి పట్టుకోవాలి, కిందంతా బురద, ఒక చేతిలో గొడుగు, భుజానికి హ్యాండ్ బ్యాగ్,
లంచ్ బ్యాగ్ ఎక్కడ పట్టుకోవాలి, గొడుగు ఇది పట్టుకుంటే సుచరిత ఏమో మేడం మేము పట్టుకుంటా గొడుగు అనేది పక్కన, అంత ఇబ్బంది ఉండేది. అప్పుడు మొదలైన నా ప్రయాణం ఇక్కడికి నీతి ఆయోగ్ ద్వారా 45 lakhs శాంక్షన్ చేయించే వరకు కొనసాగింది. స్టాఫ్ అందరి సహకారం. జనరల్గా మనకి ఏదైనా ఫండింగ్ వచ్చినా, ఏదైనా బడ్జెట్ వచ్చినా కమిషనరేట్ నుంచి వస్తుంది లేదా కలెక్టరేట్ నుంచి వస్తుంది. చెయ్యని ప్రయత్నం లేదు ఈ కాలేజీ గురించి. ఆ రిపేర్స్, ఆ ఓల్డ్ బిల్డింగ్ని ఏదో రకంగా చేయాలి అనే ఆలోచనలో తాటి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్తే ఆ ఎమ్మెల్యే గారు, అప్పటికి ఆయన టర్మ్ అయిపోయింది, మేము వెళ్ళిన 2 నెలలకే అయిపోయింది. సరే కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు. కొత్త ఎమ్మెల్యే గారి దగ్గరికి పొద్దున్నే వెళ్ళేవాళ్ళం. జిఎన్ఆర్ సార్ వారు సీఎం, నేను కుమార్ని తీసుకొని లేదా సుధాకర్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం. 3-4 సార్లు వెళ్ళాము. చేస్తా అన్నారు, ప్రపోజల్స్ అయినాయి, ఎస్టిమేట్స్ అయిపోయినాయి, ఇది అయింది అగైంది అన్నారు, కానీ అసలు అవ్వలేదు. ఈలోపు మళ్ళీ ఎమ్మెల్యే మారిపోయే టైం, ఎలక్షన్స్ అక్టోబర్ రానే వచ్చాయి. ఇదంతా కాదు కదా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని రిక్వెస్ట్ చేస్తే స్ట్రెంత్ లేదంటారు. అప్పుడు 325 స్ట్రెంత్ చూపించాం మేము, ఉన్నారు ఆన్ రూల్స్. కానీ మొన్న కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆ రోజు వర్షమో ఏమో కానీ 80 మందే వచ్చారు పిల్లలు. అప్పటికి సార్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నన్ను మళ్ళీ ప్రత్యేకంగా పిలిపించి, మీరు అంత స్ట్రెంత్ అన్నారు, కాలేజ్లో స్టూడెంట్స్ లేరు కదా అన్నారు. లేదు సార్, వస్తారు సార్, అదంతా కూడా ఆన్ రోడ్స్లో ఉన్నటువంటి, అవసరమైతే నేను ఆన్లైన్లో నుంచి కూడా తీసుకొని వస్తాను సార్ వాళ్ళది అని చెప్పి మీ తరఫున మళ్ళీ మాట్లాడితే అప్పుడు ఓకే చేశాను. సార్ వచ్చి 1.5 గంటలు ఉన్నారు ఆ రోజు కాలేజ్లో. అంటే మామూలు విషయం కదా, సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారమ్మా ఆ రోజు. మన కలెక్టర్ గారు వచ్చిన రోజు ఉన్నారు కదా. ఆ వచ్చిన 45 lakhsకి అదనంగా ఇంకొక 5.5 lakhs ఇచ్చారు కలెక్టర్ గారు. వొకేషనల్ ల్యాబ్స్ లేవని 2 labsకి ల్యాబ్ ఎక్విప్మెంట్ విత్ ఫర్నిచర్. నేనేం అడిగానంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ కూడా ఉన్నాయి కానీ సార్ సరిపడా లేవు అంటే, సరే మీకు ఏం కావాలో అవి తీసుకుంటాను. మొత్తానికి మీకు 1-2 నెలల్లో 4 labs ప్లస్ 2 వొకేషనల్, మొత్తానికి కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ వస్తుంది, ఫర్నిచర్ కూడా వస్తుంది. సో స్టూడెంట్స్కి అవసరమైనటువంటి మినిమం ఫెసిలిటీస్ మ్యాక్సిమం మేము ఏర్పాటు చేశాం. ఉన్న వాటిని ప్రెసెంట్ మనం ఇంప్రూవ్ చేస్తున్నాము. ఒక 2-3 monthsలో వాళ్ళు కూడా అన్నీ కంప్లీట్ చేస్తా అన్నారు. మీకు ఇక అవసరాలు అయితే ఏమీ లేవు నాకు తెలిసి. ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, ఏమీ లేదు. మీరు చేయవలసింది ఏంటి, స్టూడెంట్స్ చదువుకోవాలి. చదవాలి అంటే ఎక్కడొస్తుందమ్మా చదువు? పుస్తకం తీస్తే చదువుకునేది వేరు. న్యూస్ పేపర్ చదువుతాము, ఒక వీక్లీ చదువుతాము, లేదా ఇంకేదో బుక్ చదువుతాము. కానీ ఆ చదువు ఈ చదువు కాదు. మీకు కావాల్సింది ఏంటి? నాలెడ్జ్, జ్ఞానంతో కూడినటువంటి చదువు మీకు కావాలి. అది ఎక్కడ సాధ్యమవుతుందంటే తరగతి గదిలో మాత్రమే సాధ్యమవుతుంది. లెక్చరర్స్ అందరూ కూడా దాదాపుగా రాణి మేడం చెప్పారు, 2007లోనో 2008లోనో వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఎంత సీనియర్స్ వాళ్ళు. నేను 2006లో వెళ్ళేసరికి అక్కడ కుమార్ సార్ ఉన్నారు, అక్కడ సుచరిత మేడం, మిగిలిన వాళ్ళందరూ కూడా అంతకన్నా ముందు నుంచి చేస్తున్న లెక్చరర్స్ ఉన్నారు. మీకు అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే లెసన్స్ లెక్చరర్స్ చెప్పినప్పుడు, విన్నప్పుడు మీకు అది సాధ్యమవుతుంది. సో వాళ్ళు మామూలుగా పాఠాలే కాదు, జీవిత పాఠాలు కూడా మీకు నేర్పిస్తారు. ఈ 2 సంవత్సరాల్లో స్టూడెంట్స్కి మాకు ఏర్పడేటటువంటి అనుబంధంలో ఉండేటటువంటి రహస్యం. సో ఈరోజు వచ్చిన పిల్లలందరికీ మరీ చెప్తున్నాను, మీరు కాలేజ్కి రండి. ఈ 2 years మీ సమయాన్ని బయట రోడ్ల మీదనో, ఇంట్లో టీవీల దగ్గరనో, చేతిలో మొబైల్తోనో మాత్రము వృధా చేయండి. నా మాటలు గుర్తుపెట్టుకుంటారా? ఖచ్చితంగా. మీరు అలా టైం వేస్ట్ చేస్తున్నప్పుడు ఎవరో కాదు, నేనే మీకు గుర్తు రావాలి. అరే పలానా రోజు నా మేడం చెప్పారు కదా, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను ఇలా బిహేవ్ చెయ్యొద్దు అని మీరు అనుకోవాలి. ఓకే, ఖచ్చితంగా ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు ఒకసారి చెప్పారు, మమ్మల్ని ఉపయోగించుకోవట్లేదు మీరు సరిగ్గా. వాళ్ళకున్న నాలెడ్జ్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు గతంలో పుస్తకాలు చదివో ఇంకేదో చేస్తే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ జరిగేది. మీరు చదవట్లేదు, బుక్ రీడింగ్ అనేది పూర్తిగా మానేశారు. సెల్ ఫోన్ వచ్చింది, పోనీ దాంట్లో అయినా మనకు అవసరమైనవి చూస్తున్నామా? చూడట్లేదు. అవసరానికి కావాల్సినవి చూడట్లేదు. మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి సినిమాలు, పాటలు, సీరియల్స్, క్రికెట్ మ్యాచెస్ అవి చూస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళి, మీరు ఇంజనీరింగ్లో చేరినా,
ఏదైనా వేరే ఇతరత్ర ఏదైనా నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ కానీ, ఫార్మసీ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీలో చేరిన, జనరల్ డిగ్రీ కోర్సెస్లో చేరిన, ఏదో 8th నుంచి 9th, 9th నుంచి 10th, 10th నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయినాక డిగ్రీకి వెళ్ళినట్టుగా మాత్రం మీరు ఏం చదవాలో ముందే నిర్ణయం చేసుకొని దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయాలి. అల్టిమేట్ రిజల్ట్ ఎవరికి ఉపయోగపడుతుందమ్మా? ఇంట్లో మీ పేరెంట్స్కే కదా. మీరు మంచి చదివి మంచి జాబ్ కనుక సంపాదిస్తే ఫస్ట్ సంతోషించేది ఎవరు? అమ్మా నాన్నే కదా. తర్వాత మీ బంధువులు, వారితో పాటు మేమందరము సంతోషిస్తాం. మరి మన స్టూడెంట్ కదా, ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నారు అని సంతోషపడతాం. ఆ తర్వాత దానివల్ల ఏంటి ఉపయోగం? సమాజానికి మీరు ఏదో రకంగా ఉపయోగపడతారు. అది మీరు బాధ్యతగా ఫీల్ అవ్వాలి. యూ షుడ్ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. అర్థమైందని చెప్పింది? మీ నుంచి కోరుకునేదే ఇది. మేము ఇంత కష్టపడడానికి కారణం కూడా మీరే. దానివల్ల మాకు ఏదో పేరు వస్తుంది, దానివల్ల ఏదో అవార్డు వస్తుంది అంటే అసలు ఒక దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడిగే పనే లేదు. యాక్చువల్గా నా మెంటాలిటీకి నేను అసలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల దగ్గర కానీ వెళ్ళడము అట్లాంటివి నాకు ఇష్టం ఉండదు. కానీ నేను తిరగని చోటు లేదు, అడగని నాయకుడు లేరు. ఇలా చెప్పినట్టుగా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్సీ పాల్వంచి వస్తున్నారంటే ఇక్కడ ఎక్కడా బడ్జెట్ లేదు, ఎవరు ఇవ్వకపోతే చివరికి పాల్వంచి గెస్ట్ హౌస్లో ఎమ్మెల్సీ తాతామద గారు వస్తే అక్కడికి వెళ్ళాము. ఆ రోజు మధ్యాహ్నం 2:30కి అప్పటికప్పుడు వెళ్ళి ఆయన తెలిసి సరే అమ్మా నేను చేతనైనంత చేస్తానన్నారు. కానీ అది కూడా సాధ్యపడలేదు. నీతి ఆయోగ్ అప్పుడు 2 వీడియో కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యాను. మనం మీ తరఫున నేను ఇంటర్వ్యూ లాగా అటెండ్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలి. అక్కడ యోగిత రాణా మేడం ఉన్నారు, ఇన్ఛార్జ్ సెంట్రల్. ఇక్కడ ఐఏఎస్ చేసి మేడం వెళ్ళారు, ఇక్కడ కలెక్టర్గా చేసిన మేడం నీతి ఆయోగ్లో సెంట్రల్లో ఉంటే అక్కడ వాళ్ళు ఈ నీతి ఆయోగ్లో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏడీపీ అంటారు. దాంట్లో అవసరం ఉన్న చోట ఫండింగ్ ఇస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్కి ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి. అక్కడ ఎడ్యుకేషన్ అనే పేరు చూసి ఓహో ఇది మనకు కూడా వర్తిస్తుంది అని వెళ్తే అది ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నమాట. స్కూల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు +1+2 కూడా స్కూలింగ్ కిందకు వస్తుంది కదా. మన దగ్గర +1+2 సిస్టమ్ లేకపోయినా ఇంటర్మీడియట్ని దానికి అన్వయించుకొని దాన్ని రాపించుకొని రిపోర్టు ఆ రోజు మేడంతో పర్సనల్గా కూడా మాకు చాలా అవసరం ఉంది మేడం ఇవ్వండి. 20 ఏళ్ల బిల్డింగ్ ఇప్పుడు మనం రిపేర్లు చేయకపోతే 1 సంవత్సరం తర్వాత దాన్ని మనం రిపేర్ చేసే అవకాశం కూడా ఉండదు అని చెప్పినప్పుడు మేడము 1 crore అనేది 50 lakhs అన్నారు, 50 lakhs అనేది 45 వచ్చింది. సో అట్లీస్ట్ ఆ 45 lakhsతో అయినా మన పనులన్నీ అవుతున్నాయి. ఈ పక్కన కూడా మీకు 2 ల్యాబ్స్ వస్తాయి. అవి 2 స్పెసిఫిక్గా ఈటీ అండ్ ఎన్బిహెచ్డబ్ల్యూ వాళ్ళకే కలెక్టర్ గారు చెప్పారు. అదే క్లాస్ రూమ్ అవుతుంది, అదే మీకు ల్యాబొరేటరీ కూడా అవుతుంది. అవి 2 అవుతాయి. ఇది సెమినార్ హాల్ ఉంటుంది, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఉన్న వాటిని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రము ప్రిన్సిపల్ మేడం మీద. అతను సార్ చెప్పారు చాలా పెద్ద బాధ్యత మా మీద పెట్టారంటే నిజంగానే ఇది అంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రిన్సిపల్కి కాలేజ్ని మంచిగా ఇంకా బాగా రెడీ చేసి వచ్చిన వాళ్ళకి అందించడం అనేది పెద్ద రెస్పాన్సిబిలిటీ. తప్పనిసరిగా మేడం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎవరిని అయితే నొప్పించరు, అసలు హాని చేసే ఆలోచన అయితే ఉండదు. అవసరమైతే తనే పక్కకు తప్పుకుంటుంది తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలి లేదా వాళ్ళని ఏదైనా చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, బ్లేమ్ చేయాలి అన్న ఆలోచన అయితే మేడంకి అస్సలు ఉండదు. రెగ్యులర్గా కాలేజ్కి వస్తే రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. మీ అందరికీ ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటారు. స్టాఫ్కి ఎస్పెషల్గా వచ్చేటటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని కూడా మేడం ఎట్టి పరిస్థితులను ఎప్పుడు ఆపరు. ఇప్పటి వరకు నేను చూశాను 2017 నుంచి ప్రిన్సిపల్గా ఏనాడు కూడా ఆపలేదు ఎవరిది కూడా. సో మంచి మేడం వచ్చారు. ములకలపల్లి కాలేజ్ చేసుకున్నటువంటి అదృష్టం, స్టాఫ్ మంచి వాళ్ళు ఉన్నారు. వచ్చేటటువంటి ప్రిన్సిపల్స్ కూడా మంచి ప్రిన్సిపల్సే వస్తారు. పిల్లలకు కూడా మంచి ర్యాంక్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ ఇయరే మనకి కొంచెం హైయెస్ట్ మనం అనుకున్న అంత రాలేదు. సరే ఈసారి మళ్ళీ హైయెస్ట్ స్కోర్ ట్రై చేయండి. అడ్మిషన్స్ ఒకటి కొంచెం తక్కువ అయ్యాయి, 124 అడ్మిషన్సే అయ్యాయంట. నెక్స్ట్ ఇయర్ ఆ అడ్మిషన్స్ కూడా పెంచాలి ఖచ్చితంగా. కూడా మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫీల్ అవ్వాలి, ఫీల్ అవ్వాల్సిందే. తగ్గట్టుగా భావి భారత పౌరులుగా మీరు ఎదగాలి, మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఇక స్టాఫ్ దగ్గరికి వచ్చేసరికి ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని గుర్తు చేసుకోవాలి. జిఎన్ఆర్ ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ లెక్చరర్ జి నరసింహారావు అని ఎకనామిక్స్ లెక్చరర్ ఉండేవాడు మన రంజిత్ సార్ కన్నా ముందు. ఆ తర్వాత శేషు ఉండేవాడు, శేషగిరి జువాలజీ.
ఈరోజు రాలేదు మన తెలుగు మేడం కూడా సీనియర్ ఫ్యాకల్టీ. సో వారందరి సర్వీసెస్ కూడా ఎక్సలెంట్ అనమాట. జిఎన్ఆర్ వీళ్ళంటే నాకు తెలిసి పంపులు ఏదైనా ఫస్ట్ కుమార్ జిఎన్ఆర్ రామకృష్ణ పైకి వెళ్ళి పంపుల్ని వాటిని సరి చేసుకునేవాళ్ళు. వేరే అవసరం ఉండేది కాదు. కరెంట్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా చూసేవారు. కరెంట్ పోతే సీఎంకి ఫోన్, సీఎం వెంటనే లైన్ మ్యాన్కి ఫోన్, ఏఈకి ఫోన్ చేయడం. ఇక్కడ అటెండరే పని చేయాలి లేదా ఈ పని మాది కాదు అని అనుకున్న సందర్భం అయితే ఎక్కడా లేదు. అందరూ కూడా కాలేజీ కోసం పనిచేశారు. ఎవ్వరూ కూడా ఇండివిజువల్గా వాళ్ళకే మంచి పేరు రావాలనో లేదా వాళ్ళే చేయాలి వేరే వాళ్ళు చేయకూడదన్న స్వార్థపూరితమైన పనులు అయితే ఎవ్వరూ చేయలేదు. కాలేజీ కోసము ఆ వ్యవస్థని నిలబెట్టడానికే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు ఈ కాలేజ్లో ఇంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. బయట వాళ్ళు కూడా రావడానికి పోటీ పడుతున్నారు ప్రిన్సిపల్స్. ఈరోజు ఆ మైక్ సిస్టమ్ చూసాం. ఇప్పుడు ఆ మైక్ సిస్టమ్ నేను వెళ్ళి అక్కడ ప్రొక్యూర్ చేసుకోవాలి. అక్కడ ఒక పెద్ద బెల్ ఉంటుంది, బటన్ నొక్కితే స్విచ్ నొక్కితే బెల్. అది ఇక్కడ నేను పెట్టలేదు. సో ఒక కాలేజ్లో ఏదైతే ద బెస్ట్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని అవి ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి. ఉత్సవాలు చేసినప్పుడు చేసిన డెకరేషన్ కనుక ఈ కలర్ ఏది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ కూడా మనం అనుకొని దాన్ని ఊహించుకొని ఆ విజన్ ఎలా అయితే మనం అనుకున్నామో అదే విధంగా దాన్ని చేయాలి అనేటటువంటి సంకల్పంతో చేసినటువంటి అయితే దీనివల్ల నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, నేనే చేయాలి నాకు పేరు రావాలని లేదు. కేవలం అది బాధ్యత. ఒక ప్రిన్సిపల్గా ఈరోజు నేను కాలేజీకి వచ్చానంటే ఈరోజు నేను ఏం చేయాలి, పెళ్ళే లోపల చేసుకొని వెళ్ళాలి. రేపటి అవసరాలు ఏంటి ఈరోజు ఏర్పాటు చేసుకొని రేపు వచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయడం. అంటే అది చేసినందుకు నాకు జీతం వచ్చింది, నా ఫ్యామిలీ కూడా దాని మీద డిపెండ్ అయింది. దట్స్ ఆల్. అంటే సాలరీ తీసుకున్నాము అంటే మనం దానికి ఎంతో కొంత చెయ్యాలి. నేనేం చేస్తే నా నుంచి అదే నేర్చుకున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి 11 మంది 11 కాలేజీలకు వెళ్తే 11 కాలేజీలు కూడా ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటాయి. నేను అది పెద్దపల్లి వెళ్ళినా, వరంగల్ వెళ్ళినా, జనగాం వెళ్ళినా, ఆ మేడం కూడా వరంగల్ వెళ్ళినా, సుధాకర్ ఖమ్మం వెళ్ళినా, రామకృష్ణ పెనుపల్లి వెళ్ళినా, ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రశేఖర్ భద్రాచలమే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రతి కాలేజ్ ఇలా ములకల్పల్లి కాలేజ్ లాగానే మీరు తీర్చిదిద్దాలి. భవిష్యత్తులో మీరు ప్రిన్సిపల్స్ అవుతారు. చాలా చిన్నపిల్లలు, చాలా సర్వీస్ ఉంది, అందరికి 20-25 ఏళ్ళ సర్వీస్ ఉంది ఒక్కొక్కరికి. మీరు ప్రిన్సిపల్స్ అయిన తర్వాత ప్రతి కాలేజ్ని కూడా ఈ విధంగా ఇప్పటికి ఇంకా మంచి రోజులు వస్తాయి. సో బడ్జెట్ అదంతా ఉంటుంది కాబట్టి మంచిగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మరి ఈ సమావేశానికి హుస్సేన్ కూడా వచ్చాడు. ఇదే కాలేజ్లో జూనియర్ అసిస్టెంట్గా చేసి రిటైర్ అయ్యాడు. తన దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. మనం కాలేజీ అంటే చాలా డెడికేటెడ్గా ఉంటాడు. టైమింగ్స్, పంక్చువాలిటీకి హుస్సేన్ మారిపోయాడు. 10 నిమిషాలు లేట్ రావాలా అని కూడా అడుగుతాడు ఫోన్ చేసి. ఇక నాన్ టీచింగ్ సతీష్ వచ్చాడు. మీరు త్వరలో మరొక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు. సతీష్ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా వెళ్ళబోతున్నాడు. 1 or 2 monthsలో ఆర్డర్స్ వస్తాయి. టెస్ట్ పెడతారట సతీష్. చదువుకుంటుండు కాస్త. సో మంచి ఇంటెలిజెంట్ అబ్బాయి. కొంచెం అంటే ఇంటర్మీడియట్లో ఇమడలేడు కానీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. హైటెక్ క్వాలిఫికేషన్స్ అనమాట. చూసి రమ్మంటే కాల్చి వస్తాడు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తాడు. రెవెన్యూ వాళ్ళు కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలిపించుకొని పనులు చేయించుకుంటారు. సో విష్ ఆల్ ద బెస్ట్ సతీష్. మరి ముత్యాలు కానీ వీళ్ళిద్దరు జగదీష్ అండ్ పుల్లయ్య కూడా చాలా తక్కువ కాలంలోనే మాకు చాలా ఎమోషనల్గా అటాచ్మెంట్. వాడు పాపం 6 months చాలా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు ఇష్టపూర్తిగా ములకల్పల్లి కావాలని వచ్చినటువంటి వాళ్ళిద్దరు. సో బాగుండాలి. జగదీష్ కూడా ఒక బాబు పుట్టాడు కాలేజీకి వచ్చిన తర్వాత. కీర్తి పెళ్లి వెళ్ళొచ్చాము మేము, ఇక్కడ ఉండి అశోక్ పెళ్లి చేసాము, అనిత పెళ్లికి వెళ్ళాము, సుధాకర్ పెళ్లి కూడా ఇక్కడ ఉన్నప్పుడే జరిగింది. అంతే నశించడంతో ఇంకా చాలా మంచి అంటే శుభవార్తలు, అందరికీ కూడా మేలు జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకటే స్టాఫ్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను పని చేయమని మీకు చెప్పినప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా పని చేశారు. సో దానివల్ల ఏమైందంటే నేను ఎప్పుడు మీకు ఒక మాట అనే అవకాశం మీరే నాకు ఇవ్వలేదు. మీ పనులు మీరు సక్రమంగా చేసుకుంటూ పోయారు కాబట్టి ఎవరిని ఒక మాట అనేది అసలు అంతవరకు రాదు. యాక్షన్ తీసుకోవడం అనేది నాకు అది చేతకాని పని. అది
సో దానికన్నా ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ లాగా యాక్షన్ తీసుకునే దానికన్నా వాళ్ళు చేసిన పొరపాట్లు తెలిస్తే ముందే వాటిని సర్ది పెట్టచ్చు, సర్ది చెప్పొచ్చు వాళ్ళకి, లేదంటే సరి చేయొచ్చు అనే ఆలోచన ఉండేది. అదే పాలసీతో ముందుకు వెళ్తున్నాను. సో 6 years అనేది మనుగూరు బుర్గంపాడుతో పోల్చితే చాలా తక్కువ పీరియడే నాకు ఇక్కడ. అయినా కూడా చాలా కాలం పనిచేసినట్టుగా ఉంది. వెళ్ళేటప్పుడు ఈ బడ్జెట్ తీసుకురావడం అనేది అత్యంత సంతృప్తిని కలిగించినటువంటి విషయం. ఇక్కడ జెండా కట్టాలన్నా కూడా కుమారు, రామకృష్ణ మేమందరం అక్కడ ఉండి జెండా ఫ్లాగ్ పోల్ లేదు కాలేజ్లో. నేను వచ్చే టైంకి జెండా ఎగరవేయడానికి మాకు దిమ్మె లేదు. ఒక చిన్న పోల్ ఉండేది, పైన ఒక రాయి ఉండేది సార్, ఆ రాయిలో పెట్టి చేస్తారు. అసలు ఇదేంటి అనేసి నెక్స్ట్ January 26కి అసలు ఎట్టి పరిస్థితుల్లోనే డాబా మీదకి వెళ్ళి మనం జెండా ఎగరేయద్దు, కిందకి వచ్చి కింద మొత్తం కాలేజీ పిల్లలు ఒక 4 కుమారు వీళ్ళందరూ కలిసి చేశారు. కొత్తగూడెం నుంచి సెంట్రల్ వర్క్ షాప్ నుంచి పైప్ తీసుకొచ్చారు. నేను ఆ కొత్తగూడెం కాలేజ్లో చేశాను కాబట్టి సింగరేణి వాళ్ళ ద్వారా పైపు మళ్ళీ దాంట్లో ట్రాలీ మాట్లాడి దాంట్లో వేసుకొని వచ్చి నవభారత్ వాళ్ళ నుంచి బెంచెస్ తెచ్చాము. బెంచెస్ మళ్ళీ తెచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి వీళ్ళు మాట్లాడి పంపిస్తారు వెహికల్, అక్కడ కుమారు ఉండి పిల్లల్ని తీసుకొని బెంచీలన్నీ ట్రాలీలో ఎక్కించుకొని లారీ మాట్లాడిన సందర్భం కూడా 40 బెంచీలు ఇచ్చింది. మళ్ళీ వాటిని ఒకటి కాదు 2 కాదు చాలా ఉన్నాయి. మన దగ్గర నుంచి అంత వర్క్ తీసుకుంది సీఎం ఈ కాలేజీ, చాలా తీసుకుంది. అంటే ఇది ఒక ఏమనుకుంటామంటే ఒక బిల్డింగ్, క్లాస్ రూమ్స్, ఫ్యాన్లు, లైట్లు అంతే అనుకుంటాం వ్యవస్థలు, కానీ దానికి కూడా జీవం ఉంటుంది, ఆ జీవ కళ కూడా ఉంటుంది. కాలేజీలోకి ఈరోజు ఇట్లా అడుగు పెడితే అక్కడ అంతా కూడా బండలన్నీ తీసేసి అలా ఉన్నా కూడా లైవ్లీగా ఉంది, అలా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో చేసేది వృత్తిపరంగా చేసింది ఒక్కదాన్నే కాదు, అందరి సహకారంతోనే చేశాను. సో మీ అందరి సహకారం నాకు ఏ విధంగా అయితే అందించారో అదే విధంగా కల్పన మేడంకి కూడా అందించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను. సో వీడ్కోలు అనేది మరో కలయికకు నాంది. సో ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి ఫిజికల్గా వేరవుతాం తప్ప మనకు ఉన్నటువంటి ఆ ఎమోషనల్ బాండింగ్ కానివ్వండి, అటాచ్మెంట్ అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే నాకు వీళ్ళందరూ లెక్చరర్స్ కన్నా నాకు ఫ్యామిలీ మెంబర్స్ గానే బాగా ఇది. సో ఆ బాధ్యత లేదు, ఎప్పటి వాళ్ళు ఏది అవసరం ఉన్నా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు నాకు చేస్తారు. అది ఎప్పుడూ కూడా మనం అది సర్వీస్లో ఉంది, మనం ఉన్నంత కాలము అది కొనసాగాలనే కోరుతున్నాను. మంచి జాబ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ చేసినటువంటి భారతీయుని మనం గుర్తు తెచ్చుకోవాలి. చాలా బాగా పనిచేసేది అమ్మాయి, MPHWలో గెస్ట్ ఫ్యాకల్టీ మేడంగా చేసేవారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తెలియదు, మేడం ఇక్కడ జాబ్ చేస్తూనే పర్మనెంట్ జాబ్ వచ్చింది స్టాఫ్ నర్స్గా. తను ఇప్పుడు కొత్తగూడెం GGH పోస్టింగ్, ఇప్పుడు మంగపేట హాస్పిటల్లోనే వర్క్ చేసింది. అలానే రంజిత్ కూడా నెట్ క్వాలిఫై అయ్యాడు. మన సీఎం సార్ కూడా వెళ్ళాలనుకుంటే డిగ్రీ లెక్చర్కి వెళ్ళిపోతాడు, సెట్ క్వాలిఫై అయ్యి ఉన్నాడు. ఇంకా హ్యాపీ ఏంటంటే చాలా మంది డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసి ఫస్ట్ టైం క్వాలిఫై అయిపోయారు. మన చంద్రశేఖర్, ఇంకొకరు ఎవరు క్వాలిఫై, కుమార్. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే పర్మనెంట్ అయింది, అది అయిపోయింది కదా అని వదిలిపెట్టదు, వెంటనే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తారు. రామకృష్ణ ఒకటి వచ్చింది అనేది కూడా మొన్న ఎవరో రాస్తారు కదా, ఒకటి ఇంగ్లీష్, తెలుగు మేడం. సో అందరూ 2 years అయిపోతుంది, ప్రొబేషన్ డిక్లేర్ అవుతుంది కాబట్టి రాయండి. మీరు కూడా క్వాలిఫై అయితే త్వరగా అయిపోతుంది. రాణి మేడం ఎప్పుడు అలా నవ్వుతూనే ఉంటారు కామ్గా. నేను నోడల్ ఆఫీసర్ చేసిన తర్వాత ఏ కాలేజీకి వెళ్ళినా హిస్టరీ బేస్డ్ సిరీస్ సెపరేట్ చేయండి మేడం, నేను చెప్పలేను, 4 పీరియడ్లు 2 సబ్జెక్టులు. రాణి మేడం ఎప్పుడు అడగలేదు ఇప్పటి వరకు నన్ను, ఏంటి విశేషం అంటే తను ఇక చెప్పాలి నేను అనుకుని అడ్జస్ట్ అయిపోయి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ నాకు సెపరేట్ పోస్ట్ కావాలి మేడం, నేను చెప్పలేను, వేరే ఎవరైనా పంపించాను ఇప్పుడు అడగలేదు. కానీ త్వరలోనే మీకు పోస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు వెళ్ళినా సెపరేట్ సివిక్స్ ఉన్న పోస్ట్కే వెళ్తారు నెక్స్ట్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సుచరిత గురించి ఏం చెప్పాలి, వీళ్ళందరూ కొత్తగూడెం నుంచే నాకు కొలీగ్స్, ఏం చెప్పను. అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా, మెయిన్గా నాకు పిల్లల గురించే, గతంలో ఉన్నంత అటెండెన్స్ ఇప్పుడు ఉండట్లేదు, కాలేజీకి రావట్లేదు. అది వచ్చిన వాళ్ళకి మీతో అనకూడదు, రాని వాళ్ళతో అనాలి యాక్చువల్గా. సరే ఏం చేస్తారో మరి, కొత్త మేడం వచ్చారు, మేడంకి ఏరియా అంతా పాతే, మీకు కొత్తగానే మేడం ఆల్రెడీ ఇక్కడ ఒక 5 years చేసి ఉన్నారు కాబట్టి అటెండెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు అటెండెన్స్ ఇంప్రూవ్ చేస్తేనే నెక్స్ట్ మనకి అడ్మిషన్స్ వస్తాయి, అది ఇంటర్లింక్డ్ అనమాట. సో మేడంకి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, తప్పనిసరిగా మళ్ళీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, మళ్ళీ ట్రాన్స్ఫర్స్లో మనం కలుద్దాం, ఓకేనా?
విష్ యూ ఆల్ ద బెస్ట్. నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు. మరి ఈ సందర్భంగా మన సాంబయ్య గురించి చెప్పాను. పొద్దున వెళ్ళగానే సాంబయ్య కనపడితే నాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అనమాట మనసుకి. మళ్ళీ వచ్చేటప్పుడు సాంబయ్యని చూస్తే నేను వస్తాను. అంటే అంత అటాచ్మెంట్ మనకి. రెగ్యులర్గా నేను ఇక్కడ 3 years నుంచి లేకపోయినా సాంబయ్య అంటే సాంబయ్య. ఈ రోజుల్లో అట్లాంటి వ్యక్తులు చాలా అరుదు. సాంబయ్య అంకల్కి ఏంటంటే పొద్దున్నే వస్తాడు, అందరికన్నా ముందు రావాలి, సార్లు ఎవ్వరు రావద్దు, ఆయన ఒక్కడే ఉండాలి, పిల్లలందరికీ ఆయన స్టడీ అవర్కి వెళ్ళాలి. ఆయన చాలా ఇష్టమైన పని, అందరినీ కూర్చోబెడతాడు, షుష్ షుష్ అంటాడు. క్లాస్ రూమ్లోనే కూర్చోబెడతాడు, లేదా వరండాలో కూర్చోబెడతాడు, షుష్ షుష్ అంతే. పుస్తకం దిగానే వాళ్ళు కూర్చోవాలి. తను చాలా ఇష్టమైన పని అంటే పిల్లలతో ఉండడం అనేది ఆయన సహజ గుణం అన్నమాట. టేకులపల్లిలో కూడా అలవాటు అయిపోయాడు స్టాఫ్ అందరితోనే చాలా ఫ్రీగా. ఇప్పుడు వాళ్ళందరూ సాంబయ్య అంకుల్ అంటున్నారు. అక్కడ పిల్లలు స్టాఫ్ కూడా సాంబయ్య సాంబయ్య అని పిలుస్తున్నారు. సో నా దగ్గరే రిటైర్ అవుతాడు. అప్పటి వరకు నాకు ప్రమోషన్ రాకుండా నేను అక్కడే ఉన్నట్లయితే నా చేతుల మీదుగా సాంబయ్యని మంచిగా రిటైర్మెంట్ చేద్దాము. అప్పుడు మీ అందరూ కూడా రావాలి. మీరు కూడా టీచర్స్ అవుతారు. ఓకే, మీరు కూడా రండి తప్పనిసరిగా. మన సాంబయ్య ఎవరిని పిలుస్తాడో పిలుచుకోమని చెప్తాను నేను. సో ములకలపల్లి కాలేజీకి ఏ రెప్యుటేషన్ అయితే ఉందో, ఎవరైతే ఏ ప్రిన్సిపల్ అయినా ములకలపల్లి వస్తుంటున్నారు కానీ టేకలపల్లి రానంటారు, నన్ను వెళ్ళొద్దన్నారు. అయితే భగవంతుడి సంకల్పం వేరే ఉంటుంది ఖచ్చితంగా. సో అంటే కల్పన మేడం తప్ప విషయం ఏంటంటే వేరే ఏమి కాదు. కల్పన మేడం కన్నా ముందున్న ప్రిన్సిపల్స్ అందరూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తను ఒక్కతే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది. కంగ్రాచులేషన్స్. మేడంకి కూడా జాయిన్ అయిన రోజే ఏదో ఒక జరగకూడని సంఘటన జరిగినా కూడా తను ధైర్యంగా దాన్ని ఎదుర్కొని దాని నుంచి గట్టెక్కి మిగిలిన 7 సంవత్సరాలు చాలా కేర్ఫుల్గా చేసింది. అంతకుముందు అక్కడ పేపర్ మాల్ ప్రాక్టీస్ ఒకటి, ఇంకొకటి అక్కడ 3 ప్రిన్సిపల్స్ ఇబ్బందులు పడ్డారు. మేడం ఒక్కనే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చారంటే తన ఓపిక, తన పేషెన్స్ని తనకు శ్రీరామ రక్ష. అక్కడ చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా తను చేసిన ప్లేస్కి వెళ్ళడము, అక్కడ పని చేయడం అనేది. సో నాకు ప్రమోషన్ రాకముందే తను ఏదైతే బాధ్యత నాపైన పెట్టిందో దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాననే నమ్మకంతోనే పనిచేస్తున్నాను. సో అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి మరి ఫేర్వెల్ పార్టీని మీరు ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినట్టు మీ సూచనలు